ఇప్పుడే మేమైతే పాత బస్ స్టాండ్కి వచ్చినాం. హైదరాబాద్కి వెళ్తున్నాం. ఖైరతాబాద్ బడా గణేష్ని చూడటానికి. వాళ్ళైతే ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నారు. కొత్త బస్ ఎక్కుదామా పాత బస్ ఎక్కుదామా అని. మొత్తం మీద ఒక పెద్ద చర్చ తర్వాత ఇదిగో ఈ బస్ అయితే ఎక్కినాం. డ్రైవర్ వచ్చిండు కానీ ఇంకా కండక్టర్ అయితే రాలేడు. కండక్టర్ రాగానే మా బస్ అయితే బయలుదేరిపోయింది హైదరాబాద్కి. ఇది దుద్దాడ టోల్ గేట్. ఇప్పటి వరకు మనం దాదాపుగా 12 కిలోమీటర్లు ప్రయాణించినాం. సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక్క టోల్ గేట్ అయితే మనకు టచ్ అవుతుంది. ఇది మా బస్సు స్పీడ్ పరిస్థితి. చాలాసేపటి నుంచి ఇదే రేంజ్లో వెళ్తున్నాడు. సిటీలోకి ఎంటర్ కాగానే చాలా ట్రాఫిక్ జామ్. చాలాసేపు మెల్లగానే వెళ్తుంది బస్సు. పాపం మా తమ్ముడు అయితే ఎప్పుడురా అయ్యా బస్ స్టాండ్ ఇంకా వస్తుంది, ఎంతసేపు ఇక్కడ ఉండాలా అని అనుకుంటున్నాడు. 20 నిమిషాల తర్వాత మేమైతే సికింద్రాబాద్ బస్ స్టాండ్కి చేరుకున్నాం. ఇది బస్ స్టాండ్ బయట నుంచి వ్యూ. ఇది బస్ స్టాండ్ బయట. ఇది బస్ స్టాండ్ లోపల నుంచి బస్ స్టాండ్ లోపల అయితే ఇలా ఉంటుంది మొత్తం. ప్రస్తుతం మేము పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. చిన్న చిన్న ఏ భయం లేకుండా ఎక్కింది కానీ మా వాళ్ళు యాక్సిడెంట్ ఎక్కడానికి చాలా భయపడుతున్నారు. మొత్తానికి మా వాళ్ళు అయితే చాలా కష్టపడి ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చారు. 10 నిమిషాల ఎదురు చూపు తర్వాత మేము ఎక్కాల్సిన మెట్రో ట్రైన్ అయితే వచ్చింది ఇప్పుడే. మొత్తానికి మెట్రో అయితే ఎక్కేసాం. బయలుదేరిపోయింది ఖైరతాబాద్కి. గ్లోబల్ వ్యూ అయితే ఇలా ఉంది. సండే కాబట్టి ఎక్కువ రష్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి డిస్ప్లే బోర్డ్. మన ట్రైన్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ఏ స్టేషన్కి వస్తుంది అని చెప్పి చూపిస్తుంది అందులో. ప్రయాణికులకి గమనిక, రైలు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు మీ చీర, దుపట్టా, ధోతి మరియు బ్యాగ్ మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రయాణికులకు అభ్యర్థిస్తున్నాం. జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చింది. ఇప్పుడే ఖైరతాబాద్కి చేరుకున్నాం. కింద కనిపిస్తుంది చూసారా జనాలు, అందరూ కూడా బడా గణేష్ని చూడడానికి వెళ్తున్నారు. ఎవరు పంపించదు ఇప్పుడు ఆపేశాను రావాలి నేను. వారి గురించి ఖైరతాబాద్ కైలాసానికి వచ్చి భగవానుడికి 51 రూపాయలు సమర్పించుకున్నారు. నరసింహారావు వారి గురించి భగవానుడికి 20 రూపాయలు సమర్పించుకున్నారు. లైన్ ఉన్న వాళ్ళు మహాగణపతి పాదాల వద్ద ఒకవైపు బాలరాముడు ఉన్నాడు, మనకు వైపు సూర్యచంద్రులు ఉన్నారు. మండపానికి కుడివైపున లక్ష్మీనారాయణ కళ్యాణం విగ్రహాలు మరియు ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను ఉంచారు.
ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇక్కడైతే అన్ని రకాల స్వీట్ షాప్స్ అలాగే టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా ఇదే రూట్లోనే ఉన్నాయి. సార్ అక్కడ రామరెడ్డి చికెన్ సెంటర్ దగ్గర గేట్ ఆపాలి. రామరెడ్డి దగ్గర క్లోజ్ చేయాలి. రామరెడ్డి చికెన్ సెంటర్ సోమశేఖర్ బాబు చెప్పబోయాడు. ఆరేళ్ళ బాబు ఇక్కడ గణేష్ ఇది జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక వినాయక మండపం. మా వాళ్ళు వినాయకుని చూద్దామని లోపలికి వెళ్తున్నారు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. తిరిగి వెళ్ళిపోతున్నాం. బస్సులో ఉన్నాం, సిద్దిపేట బస్సులో. ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 minutes అయింది. ఇక్కడే ఆగిపోయాం.